Hi, hello. Welcome to NextGen Intel. Today's topic is Android 17, the future of mobile. ఇవాళ మనం మొబైల్ టెక్నాలజీ ఫ్యూచర్ని మార్చేయబోతున్న ఆండ్రాయిడ్ 17 గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకోబోతున్నాం. అసలు ఈ అప్డేట్లో ఏముంది, ఎందుకు ఇది గేమ్ చేంజర్ అవబోతుంది అనేది డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ డైవ్ ఇన్. ఈ ఆండ్రాయిడ్ 17 అప్డేట్ని మనం ఒక బెంటో బాక్స్ లాగా ఊహించుకోవచ్చు. అంటే అన్ని నీట్గా ఆర్గనైజ్ చేసి ఉన్న ఒక ప్యాకేజ్ అనమాట. ఇందులో మనకు రిలీజ్ టైమ్ లైన్, నెక్స్ట్ జెన్ ఏఐ, గేమింగ్ అండ్ క్రియేటర్ అప్గ్రేడ్స్, ఎకోసిస్టమ్ కనెక్టివిటీ, ఇంకా ప్రైవసీ, ఈ 5 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూద్దాం. మొదటిది ది ఆండ్రాయిడ్ 17 టైమ్ లైన్. అసలు ఈ అప్డేట్ మన ఫోన్స్కి ఎప్పుడొస్తుంది? గూగుల్ ఈసారి కొంచెం స్పీడ్ పెంచింది. రైట్ నౌ ఇది బీటా 4లో నడుస్తోంది. అయితే స్టేబుల్ రిలీజ్ జూన్ లేదా జులై 2026 కల్లా వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ కోర్స్ సమ్మర్లో పిక్సెల్ 6 నుంచి పిక్సెల్ 10 యూజర్లకి వస్తుంది. ఆ తర్వాత అక్టోబర్ 2026 కల్లా శాంసంగ్ గ్యాలక్సీ S25, S26, అలాగే OnePlus, వివో, ఒప్పో లాంటి ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్నింటికీ ఇది రోలౌట్ అయిపోతుంది. సో గెట్ రెడీ. ఇక సెకండ్ పార్ట్ చూస్తే నెక్స్ట్ జెన్ ఏఐ అండ్ మల్టీటాస్కింగ్, జెమినీ ఇంటెలిజెన్స్, ఇంకా యాప్ బబుల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది వింటే మీరు నిజంగా మైండ్ బ్లాక్ అయిపోతారు. ఆండ్రాయిడ్ 17లో జెమినీ ఇంటెలిజెన్స్ ఎంత స్మార్ట్ అయిపోయిందంటే మీరు జస్ట్ ఎయిర్పోర్ట్కి క్యాబ్ బుక్ చేసి స్టార్బక్స్లో కాఫీ ఆర్డర్ పట్టు అని చెప్తే చాలు, అదంతటదే మల్టిపుల్ యాప్స్ ఓపెన్ చేసి ఆ టాస్క్ ఫినిష్ చేస్తుంది. మీరు వేలు కూడా కదపక్కర్లేదు. అంతకన్నా క్రేజీ ఏంటంటే ఏదైనా ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు గూగుల్ ఫొటోస్లో ఉన్న మీ పాస్పోర్ట్ లాంటి సెక్యూర్ డాక్యుమెంట్స్ని ఏఐ డైరెక్ట్గా స్కాన్ చేసి డీటెయిల్స్ని ఆటోఫిల్ చేసేస్తుంది. ఇట్స్ లిటరలీ లైక్ హ్యావింగ్ అ పర్సనల్ అసిస్టెంట్, రైట్? ఇక మల్టీటాస్కింగ్ విషయానికొస్తే యాప్ బబుల్స్ అనే కొత్త ఫీచర్ వస్తోంది. మీ ఫుల్ స్క్రీన్ యాప్స్ని చిన్న ఫ్లోటింగ్ విండోస్ లాగా మార్చేస్తుంది. అంటే మీరు యూట్యూబ్లో వీడియో చూస్తూనే దాన్ని పాజ్ చేయకుండానే పక్కన మెసేజెస్లో ఫ్రెండ్స్తో చాట్ చేయొచ్చు. స్మార్ట్ ఫోన్స్లోనే ఒక చిన్న ల్యాప్టాప్ లాంటి ఎక్స్పీరియన్స్ వస్తుందన్నమాట. ముందెలా ఉండేదో మీకు తెలుసు కదా, ఒక యాప్ నుంచి ఇంకో యాప్కి వెళ్లాలంటే స్వైప్ చేసి వెతుక్కొని చాలా చిరాగ్గా ఉండేది. కానీ ఆండ్రాయిడ్ 17తో మీరు మీ ఫోన్ స్క్రీన్ మీద ఏకకాలంలో 5 యాక్టివ్ యాప్ బబుల్స్ని ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. అచ్చం మన పీసీలో బ్రౌజర్ ట్యాబ్స్ వాడినంత స్మూత్గా ఉంటుంది. వర్క్ ఫ్లో సూపర్ ఫాస్ట్ అయిపోతుంది. ముందుకు వెళ్తే మూడవ సెక్షన్, గేమింగ్ అండ్ క్రియేటర్ అప్గ్రేడ్స్. ఇది నిజంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచే అప్డేట్. గేమర్స్, ఇది మీకోసమే. నేను బాణం వదులుదామనుకుంటే నా క్యారెక్టర్ కింద కూర్చుండిపోతున్నాడు. ఈ ప్రాబ్లం మీలో చాలామంది ఫేస్ చేసే ఉంటారు. కంట్రోలర్స్ వాడేటప్పుడు బటన్స్ కన్ఫ్యూజ్ అవుతుంటాయి. కానీ ఇప్పుడు ఆండ్రాయిడ్ 17 నేటివ్ గేమ్ కంట్రోలర్ రీమ్యాపింగ్ తెస్తోంది. అంటే థర్డ్ పార్టీ యాప్స్తో పని లేకుండా మీ ఫోన్ సిస్టంలోనే కంట్రోలర్ బటన్స్ని మీకు ఇష్టమొచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు. వాట్ అ రిలీఫ్ కదా! కంటెంట్ క్రియేటర్స్కైతే ఇవి పండగ చేసుకునే అప్డేట్స్. మెటా, అడోబ్తో గూగుల్ టీమప్ అయింది. ఇక గ్రీన్ స్క్రీన్స్ వాడాల్సిన పనిలేదు. పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్లో మీ స్క్రీను, మీ ఫేసు ఒకేసారి రికార్డ్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా అల్ట్రా హెచ్డిఆర్ నైట్ సెట్ సపోర్ట్ వస్తోంది. ఇక వీడియోస్కి హార్డ్వేర్ లెవెల్ స్టెబిలైజేషన్ ఉంది. అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే 1 ట్యాప్ ఏఐ సౌండ్ సెపరేషన్. బ్యాక్గ్రౌండ్లో ఎంత నాయిస్ ఉన్నా సింగిల్ ట్యాప్తో మొత్తం క్లియర్ అయిపోతుంది. మైండ్ బ్లోయింగ్. నాలుగో పార్ట్కొస్తే క్రాస్ ప్లాట్ఫామ్ ఎకోసిస్టమ్ ఇంటిగ్రేషన్. యాపిల్కి ఆండ్రాయిడ్కి మధ్య ఉన్న గ్యాప్ ఫైనల్గా తగ్గుతోంది. ఇది వింటే మీరు నిజంగా షాక్ అవుతారు. ఆండ్రాయిడ్ 17లో ఉన్న నేటివ్ క్విక్ షేర్ ఇప్పుడు డైరెక్ట్గా యాపిల్ ఎయిర్డ్రాప్తో వర్క్ అవుతోంది. అంతేకాదు, ఐఓఎస్ డివైసెస్కి ఫైల్స్ పంపాలంటే అప్పటికప్పుడు ఒక ఇన్స్టెంట్ క్లౌడ్ క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. దాన్ని స్కాన్ చేస్తే చాలు, డేటా వెళ్ళిపోతుంది. ఐఫోన్ వాడే మీ ఫ్రెండ్స్కి ఫోటోస్, వీడియోస్ పంపడం ఇక ఎంత ఈజీనో ఊహించుకోండి. దిస్ ఇస్ ఎ రియల్ గేమ్ చేంజర్. ఇక మన లాస్ట్ సెక్షన్, నెంబర్ 5, ప్రైవసీ అండ్ డిజిటల్ వెల్బీయింగ్. మీ డేటా, మీ టైం మీ కంట్రోల్లో ఉంటాయి. సాధారణంగా మనం యాప్స్కి అప్రాక్సిమేట్ లొకేషన్ ఇస్తాం. కానీ మీరేదైనా పల్లెటూరులో ఉంటే అక్కడ జనం తక్కువ కాబట్టి మిమ్మల్ని ఈజీగానే ట్రాక్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ 17 ఇక్కడే ఒక స్మార్ట్ ట్రిక్ ప్లే చేసింది. మీరు తక్కువ జనాభా ఉన్న ఏరియాలో ఉంటే అది ఆటోమేటిక్గా మీ లొకేషన్ జోన్ని చాలా పెద్దది చేసి చూపిస్తుంది. సో మీ ఐడెంటిటీ సేఫ్. దాంతోపాటే ఓన్లీ వన్స్ పర్మిషన్ ఇచ్చే ఆప్షన్ కూడా వస్తోంది. ఇక మనందరికీ కావాల్సిన ఫీచర్ ఒకటుంది, పాజ్ పాయింట్. ఇది జస్ట్ యాప్ టైమర్ కాదు, ఒక సైకలాజికల్ ట్రిక్. మీరు ఇన్స్టాగ్రామ్ లాంటి ఎడిక్టివ్ యాప్ ఓపెన్ చేయగానే ఒక 10 సెకండ్ల పాటు మీ స్క్రీన్ ఫ్రీజ్ అయిపోతుంది. ఆ 10 సెకండ్లు మిమ్మల్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయమని చెప్తుంది. ఆటోమేటిక్గా బ్రెయిన్ కూల్ అయ్యి ఆ డూమ్ స్క్రోలింగ్ లూప్ బ్రేక్ అవుతుంది. భలే ఐడియా కదా! మీలో కొందరికి డౌట్ రావచ్చు, ఆ 10 సెకండ్లు వెయిట్ చేయడం ఇష్టం లేక సెట్టింగ్స్లో దాన్ని ఆఫ్ చేసేస్తే అని. గూగుల్కి మన బుద్ధులు బాగా తెలుసు. అందుకే మీరు ఆ ఫీచర్ని ఆఫ్ చేయాలంటే మీ ఫోన్ని పూర్తిగా రీస్టార్ట్ చేయాల్సిందే. ఆ చిరాకుకి మనం యాప్ ఓపెన్ చేయడం మానేస్తామని గూగుల్ మాస్టర్ ప్లాన్. దే రియలీ వాంట్ టు హెల్ప్ అస్. ఓకే, ఇక ఫైనల్గా ది లైట్నింగ్ రౌండ్,
యూజర్స్ బాగా రిక్వెస్ట్ చేసిన చిన్న చిన్న చేంజెస్ ఇవి. వైఫై ఇంకా మొబైల్ డేటా టోగుల్స్ని మళ్ళీ వేరు చేసేశారు. ఇది నిజంగా ఫ్యాన్ ఫేవరెట్. హియరింగ్ ఎయిడ్స్ వాడేవారికి కస్టమ్ ఆడియో రూటింగ్, వాయిస్ అసిస్టెంట్కి సెపరేట్ వాల్యూమ్ స్లైడర్ వచ్చాయి. అలాగే ఏ యాప్కి డార్క్ థీమ్ కావాలి, ఏ యాప్కి లైట్ థీమ్ కావాలి అనేది మీరే విడిగా సెట్ చేసుకోవచ్చు. ఆసమ్ రైట్? సో మీరేమంటారు? పాజ్ పాయింట్ లాంటి ఫీచర్స్తో ఆండ్రాయిడ్ 17 నిజంగానే మన డూమ్ స్క్రోలింగ్కి చెక్ పెడుతుందా, లేక దాన్ని ఆపేయడానికి మనం మన ఫోన్ని రీస్టార్ట్ చేస్తూనే ఉంటామా? కింద కామెంట్స్లో చెప్పండి. జూన్ 2026లో రాబోయే ఈ క్రేజీ అప్డేట్ గురించి ఈ ఎక్స్ప్లెయినర్ మీకు క్లియర్ పిక్చర్ ఇచ్చిందని అనుకుంటున్నాను. కీప్ ఎక్స్ప్లోరింగ్. సీ యూ నెక్స్ట్ టైమ్.